అదే అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ ఎందుకు కాదని అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తప్పనిసరిగా మోహన్ భగత్ మీద కేసు పెట్టాలి. లేకపోతే వచ్చే తరంలో పిల్లలందరూ కూడా ఏమంటారు, అయోధ్యలో గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటే ఎంత అవమానం అండి మనకు. ఎంతమంది త్యాగమూర్తులు, మా తాత ముత్తాతలు కూడా దేశ స్వాతంత్రం గురించి పోరాడినరు. అన్ని కుటుంబాల వాళ్ళు పోరాడినరు. అందులో హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ అందరూ ఫైట్ చేశారు. అలాంటి మాటలు మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడాడేమరా బాబు. ఇంత దిగజారుడా. రోజు స్టేట్మెంట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి మీద, అదైతుంది అది జరగలే, రైతు రుణమాఫీ కాలే, అది ఇయ్యలే, ఇది ఇయ్యలే, ఇవన్నీ చెప్తారు. కానీ మరి మోహన్ భగత్ మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే మా అందరికీ అగౌరవపరిచారు బాబు, నీకు కూడా అగౌరవపరిచారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చిన్న పిల్లవాడు చెప్తాడు 1947లని. దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా అడుగుతా, ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ అయితే ద హోమ్ మినిస్టర్, హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్. మన నాయకుడి మీదనే కేసు పెట్టి ఆయన ఏ తప్పు చేయలే. ఏమన్నాడు? కేవలం ఆయన మాట్లాడింది ఏమన్నాడు తెలుసా? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ సంస్థల మీద ఆధిపత్యం నడుస్తుంది అన్నాడు. అంతకు తప్పితే ఏం మాట్లాడలే. మీరెంత ఎంత అండి? దేశాన్ని తల వంచుకున్న ప్రపంచ దేశంలో తెలుసు, అమెరికావో లండన్వో న్యూయార్కో ఎక్కడికి పోయినా ఇండియా ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం అంటే ప్రతి ఒక్కరు చెప్తాడు 1947 బ్రిటిషర్ను బయటికి తోలించిందని చిన్న పిల్లవాడు చెప్తాడు. అలాంటిది అయోధ్యకు లింకు చేస్తాడేంది నాకు అర్థం కాదు. అంబేద్కర్కి అవమానం చేస్తాడు. కనుక తప్పనిసరిగా ఇక యుద్ధమే యుద్ధం. తప్పనిసరిగా వీళ్ళిద్దరి మీద ఏది ఆయనైతే హోమ్ మినిస్టర్ ఆయన వచ్చిండు, ఆయనకి ఇక్కడ కూడా మనం ఎక్కడికి పోతే ఆయనకు కూడా మనం కూడా వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలి. అదేవిధంగా మోహన్ భగత్ మీద కేసు రిజిస్టర్ కావాలి. ఇప్పటికన్నా అమిత్ షా ఎందుకు సారి అడుగుతలేడు? తప్పు జరిగింది. అంబేద్కర్కి అవమానం చేసినవా లేదా? రాజ్యాంగం రాసిన వ్యక్తికి గుళ్ళ దగ్గర రాలే, బావుల దగ్గర పోనీలే. అలాంటిది రాజ్యాంగంలో అందరికీ అధికారం ఇచ్చిన దేవుడు అందరికీ, అలాంటి దేవుణ్ణి అవమానం చేశారు. ఇంకా మీది నుంచి స్వాతంత్రంలో ఏదైతే పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నామో, కట్టె లేకుండా తుపాకీ లేకుండా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం తెస్తే ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. కాబట్టి నేను ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇది సెకండ్ కాపీ. మొదటిదేమో అమిత్ షా మీద, ఇది రెండోది. ఆయన అంటే హోమ్ మినిస్టర్ ఉండదు. ఈయన ఏమున్నాడా? ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి భయపడతారా బాబు? రిమోట్ కంట్రోల్ ఆయనే నడిపిస్తున్నా, నరేంద్ర మోడీ నడిపిస్తున్నా సర్కార్, లేకుంటే మోహన్ భగత్ నడిపిస్తున్నా నేను అడుగుతున్నా. ఇది నిజం చెప్తుంది. ఇది చాలా సీరియస్ కేసు. మనం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఎక్స్పోజ్ చేయాలి. రాహుల్ గాంధీ అప్పుడే అంటుండు కదా, సంవిధాన్ బచావ్కి ర్యాలీ అంటున్నాడు. సంవిధాన్ గ్రామాలలో తెలవాలి. స్వాతంత్రంలో షహీద్ భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండు స్వాతంత్రం గురించి. ఎంతో మంది అలాంటి వాళ్ళు ఎంతో కొన్ని వేల మంది తెలిస్తేనే స్వాతంత్రం వస్తే, అయోధ్యలోనే రామ మందిరము కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అనడానికి ఆయన చదువుకున్నాడా? లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో హిందువులనంతా ఏకం చేసి నాయకుడు కావాలనుకుంటున్నా? ఇది సెక్యులర్ దేశం రా బాబు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉండే దేశం ఇది. సెక్యులర్ కంట్రీలో ఇలాంటి వాతావరణం సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలనే చూస్తున్నారు. హిస్టరీని కూడా తిరిగి రాస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ నేను తప్పనిసరిగా ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లు ఇచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినాక ముఖ్యమంత్రి కూడా లెటర్ ఇస్తా, కేసు రిజిస్టర్ కావాల్సిందే. లేకపోతే నేను తరఫున 10 రోజులు 17 రోజులు టైం ఇచ్చి నా క్రికెట్ మ్యాచ్ అయిపోయినాక నేను తప్పనిసరిగా ఏది పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తా. ఇక ఎందుకు చేయరా? సోమూటో కింద కేసులు పెట్టుకోమని అన్నాడు. ఇలా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నిన్న మాట్లాడితే ఇప్పుడు కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలన్నాడా? ఇది సమన్వయమా? ఏమంటుండు? కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలి. ఇప్పటి వరకు హాజీపూర్లో ఏది 3 అమ్మాయిల మీద రేప్ జరిగి కింది కోర్టు, నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఒక కేసులోనేమో ఉరి, ఇంకో కేసులో లైఫ్. ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నదండి. మాజీ చీఫ్ జడ్జి గారు మాట్లాడుతున్నారు, సోమూటో కింద కేసు పెట్టుకుంటే తీసుకుంటా అంటున్నారు. ఇంత అన్యాయం జరిగినా, ఇంత ఓపెన్గా మాట్లాడినా, మేము తీసుకుపోయి అప్లికేషన్ ఇచ్చినా, లేకుంటే మీరు అంటారు కదా ఎవరు ఇచ్చిందని, మేము అప్లికేషన్ ఇచ్చినా ఎట్టి పరిస్థితులలో మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందే, ఆయన పిలిపియాల్సిందే. స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు అనేది దేశ ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు అన్న మీద కేసు పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది వీడు అబద్ధాలు చెప్పిండు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సరి అయిన పని చేసి అస్సాంలో చేసిండ్రు, ఏం తప్పేం మాట్లాడలే. వీళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగిస్తున్నారు కనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద పోరాడమనే చెప్పిండు తప్పితే ఆయన ఏం చెప్పలే. దానికి కేసా? అక్కడ ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి కేసు పెడతాడు. ఇవాళ మనం బీజేపీకి వ్యతిరేకంగా అప్పటి నుంచి కాదు, దేశ స్వాతంత్రం వచ్చిన బీజేపీ ఐడియాలజీకి వాళ్ళకు మనకు సంబంధం లేదు. ఎన్నడూ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. అలాంటిది మన గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, తప్పనిసరిగా ఇక్కడ కూడా కేసు పెట్టాల్సిందే. అప్పుడన్నా మోహన్ భగత్కు ఆలోచనలో మార్పు వస్తుంది. ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్లు కానీ రెచ్చగొట్టడానికి, కాంగ్రెస్ను దిగజార్చడానికి రాహుల్ గాంధీ మీద కేసులు ఎట్లా పెట్టిండ్రు. కాబట్టి నేను పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఈ కాపీలందరూ కూడా మీకు పంపిస్తున్నా. పోలీస్ స్టేషన్ల స్టేషన్ సిఐకి ఇచ్చిన, అదేవిధంగా మీకు కూడా ఇస్తున్నా. ఇది చాలా సీరియస్ కేసు, రోజు జరుగుతూనే ఉంటుంది. కేటీఆర్తో ఆందోళన కానీ ఇది మా రాహుల్ గాంధీ మీదనే కేసు పెట్టింది. కాబట్టి ఇది షుడ్ టేక్ వెరీ సీరియస్. మోహన్ భగత్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, పిలవాలి. ఇంకోసారి ఇలాంటి భాష మాట్లాడకుండా చూడాలి. ఎట్లనైనా బీజేపీలకు నోరు లేదు, వేరేది మాట్లాడతారు. కానీ ఎవరు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.